హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. టీఎస్ ఈపాసెట్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే చాలామంది పెడుతున్నారు. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, మన కట్ ఆఫ్ ఎంత, మన ర్యాంక్ తగ్గట్టు ఏ బ్రాంచ్ వస్తుంది, మనం అనుకున్న బ్రాంచ్ వస్తుందా రావట్లేదని చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. కామెంట్ బాక్స్లో అయితే తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు 10,000 రూపు ర్యాంకు వస్తే మీకు ఈ కాలేజీలో అయితే సీటు పక్కా వస్తుందండి. కాలేజీల పేరు చూసుకున్నా మీరు ఇక్కడ నోట్ చేసుకుని నేను చెప్పేటటువంటి కాలేజీల పేరు నేమ్స్ అండి. 10,000 బిలో కానీ మీకు ర్యాంకు వస్తే సిఎస్సి అయితే మనకైతే ఈ కాలేజీలో అయితే సీట్ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సిబిఐటి, సెకండ్ వన్ ఎంజిఐటి, థర్డ్ వన్ వాసవి, ఫోర్త్ వన్ విఎన్ఆర్, ఫిఫ్త్ వన్ నారాయణమ్మ ఉమెన్స్, సిక్స్త్ వన్ ఎంవిఎస్ఆర్, సెవెంత్ వన్ మాతృశ్రీ, ఎయిత్ వన్ సివిఆర్, నైన్త్ వన్ వర్ధమాన్, 10th వన్ గోగురాజు రంగరాజు. ఈ కాలేజీలో అయితే మనకు సిఎస్సి అయితే పక్కా సీటు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఒక 20K కానీ 25K అలా సీట్ వచ్చిందంటే మనకు సిఎస్సి కానీ, ఒకవేళ మీకు ఈసీ బ్రాంచ్ కావాలంటే టాప్ 10లో వచ్చే అవకాశం అయితే ఉంది. 20K 25Kలుగా మీకు ర్యాంక్ వచ్చిన ఈ టాప్ 10లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కేఎంఐటి, ఎన్జిఐటి, ఐఏఆర్ఈ, శ్రీనిధి, బీవీఆర్ఐటి, విజేఐటి, గీతాంజలి, గురునానక్, శ్రీ హిందూ, టీకేఆర్. ఒకవేళ మీకు 30K కానీ 35K కానీ మరియు ఒక 50K కింది బిలో వచ్చే మీకు ఈ కాలేజీలో అయితే సీట్ వస్తుంది. ఏఎస్ కాలేజ్ కానీ, నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, విబిఐటి, సిద్ధార్థ, ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు ఈసీ ఇట్లా కావాలంటే మీకు 50Kలో టీకేఆర్, శ్రీ హిందూ, గురునానక్ ఇట్లా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మేము జస్ట్ క్వాలిఫై అయ్యాము ఎగ్జామ్ కంటే మీకు సిద్ధార్థ కానీ, పల్లవి కానీ, సెయింట్ మేరీ కానీ, సంస్కృతి కానీ, ఓలీ మేరీ కానీ, సెయింట్ పీటర్స్ కానీ, మల్లారెడ్డి కానీ, సదన్ కానీ ఇలాంటి కాలేజీలు అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. మరియు యూనివర్సిటీలు చూసుకుంటే మనకు అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, టెక్ మహీంద్రా యూనివర్సిటీ అయితే ఒక 10K లోపల మనకు వస్తే మంచి అవకాశాలు అయితే ఉన్నటువంటి అవకాశం అయితే అవుపిస్తుంది. మనకు సిఎస్సి అయితే పక్క డ్యామ్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మనం కోర్ బ్రాంచ్ తీసుకుంటే మనకు పక్క టాప్ కాలేజీలు అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.